మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో ఉద్యమ సమయంలో వర్గీకరణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జాతి కోసం అసువులు బాసిన అమరవీరులకు కర్నూలు పట్టణం లక్ష్మీనగర్లో చిన్ని విక్కీ నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ కల్లూరు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఎంఎస్పీ కల్లూరు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అవాంతరాలు దాటుకొని నిర్బంధాలు ఛేదించి కేసులను లెక్క చేయకుండా కేసులకు తట్టుకొని నిద్రాహారాలు మాని ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వాటిని అధిగమించి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆగస్టు 1, 2024 సంవత్సరంలో వర్గీకరణ సాధించుకున్నామని అన్నారు. పెద్దలను ఆయన ఇక్కడ పోగు చేసి నివాళులు అర్పించడం జరుగుతున్నది. అయితే మిత్రులారా, ఎంఆర్పిఎస్లో అసలు వాసిన మన మాదిగ పెద్దలు, దీంట్లో మన ఎస్సీలలో కాకుండా ఇంకో కులం కూడా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఆయన కులం ఏదో మనకు తెలియదు. వాస్తవంగా అయితే వర్గీకరణ కొరకు ప్రాణాలు సైతం అర్పించినందుకు వాళ్ళందరినీ సంవత్సరానికి ఒకసారి మార్చి నెలలో మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశాల మేర కొరకు మరి వారి యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నివాళులో అసలు వాసిన కుటుంబాలకు తోడై ఉన్న మన అన్న మాన్యశ్రీ మందకృష్ణ గారు వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ యొక్క వర్గీకరణని త్యాగం చేసిన అమరవీరులకి అర్పించారు. అయితే మనమైతే వర్గీకరణ సాధించినాము అనే లక్ష్యం మీద ఆనందంలో ఉండడం, ఆ వర్గీకరణ చూడలేక కన్ను మూసిన వాళ్ళని కూడా మన బాధాకరం. ఎందుకంటే మనకు వాళ్ళు చేసిన త్యాగం అంత ఇంత కాదు. 75 సంవత్సరాలలో ఉన్న కష్టమును వాళ్ళు ఆ రోజు త్యాగం చేస్తే ఈరోజు ఫలితాలు అందించే మన భౌతికరమైన బిడ్డలకు